అలంపురంలో జోగులాంబ. కాశీనగరంలో ఒక శిల్పి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక బాలిక చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. తర్వాత కాలంలో ఆమె కాశీ విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉండేది. ఆ భక్తికి మెచ్చిన భోళాశంకరుడు ప్రత్యక్షమై ఆమె భర్తను దర్శింపజేసి ఏదైనా వరం కోరుకోమనెను. తన భర్తను చూసిన ఆనందంలో తనకొక కుమారుడిని వరంగా కోరుకుంది. శివుని అనుగ్రహంతో పుత్రుడు కలిగాడు. సమాజపరంగా విధవరాలకి పుత్ర సంతానం కలగడం అవమానాలకు విమర్శలకు దారితీసింది. పిల్లవానికి ఊహ తెలిసాక ఆ అవమానాలు తట్టుకోలేక తల్లిని గట్టిగా ప్రశ్నించాడు. అప్పుడు ఆమె కాశీ విశ్వేశ్వరుడే నీ తండ్రిని సమాధానం ఇచ్చింది. ఆ బాలుడు విశ్వేశ్వరునికై నిరాహారంగా తపస్సు చేయసాగాడు. ఆ తపస్సుకు మెచ్చి విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై బాలునికి కర్తవ్య బోధ చేశాడు. నాయనా, లోకంలో ధర్మ వ్యవస్థ ఉంది. లోకోత్తర కార్యాల కోసం నీ తల్లి నీవు జన్మించారు. నీవు చేయవలసిన మహత్తర కార్యం ఉంది. నీవు హలంపురానికి వెళ్ళు. అది దక్షిణ కాశీ. నీవు అక్కడ దేవతామూర్తులకు నూతనంగా మందిరాల కల్పన చేయాలి. కలియుగంలో భక్తులకు ఉపకారం చేయాలి అని బాలునికి రసవిద్యను ఉపదేశించాడు. బంగారం తయారు చేసే రసవిద్యను ఉపదేశించాడు. శిలలు ఆ బాలుని మాట వినేలా క్షేత్ర నిర్మాణ సంకల్పాలను అనుగ్రహించాడు. బాలుడు నిర్మించే హలంపురం క్షేత్రంలోని వారికి శ్రీశైల శిఖర దర్శన ఫలితం వల్ల కలిగే ఫలితం కంటే కాశీలో మరణం వల్ల కలిగే ఫలితం కంటే ఎక్కువ ఫలితాన్ని అనుగ్రహిస్తానని తెలియజేశాడు. కాశీ విశ్వేశ్వరుని సుదీర్ఘ ఉపదేశానుసారంతో ఆ బాలుడు తల్లితో సహా దక్షిణ దిక్కుగా బయలుదేరాడు. ఆ బాలుడు ధ్యానంలో జ్ఞాననేత్రం ద్వారా ఆలయాలను దర్శించేవాడు. తర్వాత రాళ్లను అభిమంత్రించి కూలివారితో ఆలయ నిర్మాణం జరిపించేవాడు. తన రసవిద్యతో రాతి ముక్కలను బంగారు ముక్కలుగా మార్చేవాడు. ఆ విధంగా బంగారాన్ని ఆకర్షిస్తూ ఉండడం జరిగేది. కాలక్రమేణా ఆ నగరానికి హేమలాపురం అనే పేరు వచ్చింది. మిగిలిన కథ తర్వాత వీడియోలో చెప్పుకుందాం.